హాయ్ అండి అందరికీ. చూసారా ఈ చెరువులో అప్పుడప్పుడు మేము ఇటువైపే వెళ్తామండి తోటకి. ఈ చెరువు చూస్తే వాటర్ చుక్కుండవు. అక్కడక్కడ ఇంకుడు గుంటలుండేవి. దాంట్లో కాసిన నీళ్ళు కనపడతా ఉండేవి. ఈ 4 రోజులు, 5, 6 రోజులు బట్టి వర్షాలు కురిచి ఎలాగ నిండిపోయిందో చూడండి నిండా. ఆ! అసలు నాకే ఆశ్చర్యం అసలు ఈ చెరువు నిండిపోయిందంటే అంత వర్షం కురిసిందని అనిపించిందనమాట మాకైతే. మేము వారం వారం అదేనండి సోమవారం సోమవారం ఇటువైపే తోటకి వెళ్తాము. ఇది షార్ట్ కట్ అనమాట. ఈ చెరువు గట్టు మీద గేదెలు, ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు, గొర్రెలు, మేకలు ఈ చెరువు గట్టు మీదే పోతూ ఉంటాయి. అసలు సిసలైన పల్లెటూరంటే ఇదేనండి. మేమెప్పుడు వెళ్తున్నా ఏదో ఒకటి గేదెలన్నా గానీ, ట్రాక్టరన్నా గానీ అట్లా పోతాయనమాట. నాకైతే చాలా బాగా నచ్చేసింది. సినిమాల్లో చూపిస్తారు చూడండి అలా ఉంటది. ఇంకా అది వరకే ఉందిలేండి. ఈ పొలాలన్నీ ఇప్పుడు మళ్ళీ క్లీన్ అయిపోయినాయిగా. అంతకుముందుయి అనమాట. ఇంకా ముందు ముందు చూద్దురు కావాలంటే కొబ్బరి తోటలు, అరటి తోటలు, ఈ చెరువు చుట్టూతా పొలాలే. చూసారా? చాలా చాలా బాగుంటది. మీరొక్కసారొచ్చి చూడండి. అదిగోండి చెరువు. వాటర్ చూడండి అసలెంత తెల్లగా ఉన్నాయో. నేను ఇటొచ్చి నుంచుంటే మా వారు తీశారు. నేను ఒక పాట పాడతానండి. లైక్ కొట్టండి. బాగుల్లో వంకల్లో ఆ సేలల్లో ఆ మూలల్లో బాగుల్లో వంకల్లో ఆ సేలల్లో మూలల్లో నువ్వు పచ్చంగుండాలే నువ్వు పదిలింగుండాలే భూమి తల్లి సాక్షిగా సేమంగుండాలే. నచ్చితే కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి. ఇంకా వెళ్ళటం మంచిది. ఎందుకంటే వర్షం పడేట్టుగుంది. తోటకి వెళ్ళాలి కదా, ఆ రూటే కాబట్టి. చూసారా మేము వెళ్ళే రూట్లో పొట్లకాయ తోటలు. ఆ ఒక్క తోటే ఉంది. ఆ తోట అంటున్న ఒక్క కాయే ఉంది. అన్నీ చిన్న చిన్నవే ఉన్నాయి. దాన్ని ఎలాగైనా కోసుకెళ్ళాలనుకున్నాను. అయిగోండి అన్నీ పిందెలేక. చూసారా? ఇంకా తరువాత ఆ కాయ ఎట్టొచ్చి నేను కోసుకొని తెచ్చుకున్నాను. అదేనండి మొన్న పొట్లకాయ మునగాకు కారం చేశానే ఆ కాయతోనే. అది నాకు రాసి పెట్టుంది కాబట్టి నేను తెచ్చేసుకున్నా. చూడండి ఇక్కడే ఈ పక్కనేనండి చాలా పేదవాళ్ళు. వాళ్ళు బయటికెళ్ళి ఎంట్రుకలు అమ్మటం, కొనుక్కోవడం, బూరలు అలాంటి పనులంట వాళ్ళు చేసుకునేది. నేను చక్కగా వెళ్ళేటప్పుడు కళకళలాడుతుండేది. చిన్న చిన్న పిల్లలతో ఆ చెట్ల కింద అటు ఇటు ఆడుకునేవాళ్ళు. వర్షానికి చూడండి ఎట్లా నీళ్ళు వచ్చేసాయో. అదే రూట్లో వస్తుంటే పెళ్ళి. చూసారా ఎంత చక్కగా ఎంత ఆనందంగా చేసుకుంటున్నారో. కళ్యాణ మంటపాలు కాకుండా ఖర్చు తక్కువతో భోజనాలు వరకు పెట్టుకున్నట్టు. చూడండి నాకైతే నచ్చేసింది. అందుకని నా ఫోన్లో బంధించేశాను. ఆ ఇద్దరు ఆడపిల్లలు ఓ పాటకి డ్యాన్స్ వేస్తున్నారు. ఏం పాట అంటే ఓ రాజా ఓ రాజా అమ్మ తోడు రెమ్మ తోడు కట్టుకు వచ్చిన కోక తోడు వదలను నిన్నే ఓ రాజా ఓ రాజా.